యేసే ఆశ్రయమని నమ్మినటువంటి ఆ నలుగురు ఆ పక్షవాయువు గల వాణిని యేసు యొద్దకు తీసుకెళ్లారు. కారణం ఏంటంటే యేసే మాకు ఆశ్రయమని వారు నమ్మారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కనులెత్తి దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు. దేవుడు ఏం పరిష్కారం చూపించాడంటే ఇంటి పై కప్పు నిప్పమని పరిష్కారం. వారు ఇంటి పై కప్పును విప్పటానికి సైతము అధైర్యపడలేదు, వారు సాహసించారు, ధైర్యంగా ఆ కార్యం చేశాడు. మన జీవితంలో కూడా పాపము, దుఃఖము, సమస్యలు మనలో ఈ పక్షవాతం వల్లే పీడిస్తుంటాయి. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి తెలుసా? యేసు ప్రభుల వారు మాత్రమే మనకు ఆ పరిష్కారమును చూపించేటువంటి దేవుడు. కనుక ఆయన దగ్గరికే నీవు ఆశ్రయమునికై వెళ్ళాలి. అనేక సభలలో మనము అనేక సాక్ష్యాలు వింటుంటాం. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, ఏమండి నాకు చాలా భయంకరమైన దుర్వ్యసనాలతో నేను నిండి ఉన్నాను, కనుక నా దుర్వ్యసనాలతో నేను చేయలేని ప్రయత్నాలు లేదు, నేను దర్శించని డాక్టర్స్ లేరు, కౌన్సిలర్స్ లేరు, కౌన్సిలింగ్ సేవించుకున్న డాక్టర్స్ సంప్రదించిన, కానీ నేను ఎప్పుడైతే సభలో వెళ్ళి దేవుని వాక్యం విన్న తర్వాత మార్పు చెందానో అప్పటి నుంచి నేను దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నాననే సాక్ష్యాలు మనం వింటుంటాం. కారణం ఏంటో తెలుసా? సాక్ష్యంలో యేసే ఆశ్రయము అని వారు నమ్మారు, దేవుని మీద ఆధారపడ్డారు. వారు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు డాక్టర్స్ పోయారు, కౌన్సిలింగ్ చేసిన వారు పోయారు. దేవుని వాక్యం ఆయనలో పనిచేయటం ప్రారంభించినప్పుడు దుర్వ్యసనాల నుండి అతడు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసు ప్రభువాన్ని ఆశ్రయించే సందర్భాలు వస్తే ఎవరు కూడా దాన్ని విడిచిపెట్టకూడదని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను.